దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. కన్యా రాశి వారికి మార్చ్ 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే, చాలా వరకు మీ లోపల వాక్ చాతుర్యం పెరుగుతుంది. టీచర్స్ రంగంలో ఉన్న వారికి, సింగింగ్ రంగంలో ఉన్న వారికి, డైరెక్టర్స్కు, యాక్టర్స్కు, వీళ్ళందరికీ ఇప్పుడు ఒక ప్రతిభ వచ్చేస్తుంది. చూడండి, ఒక్కోసారి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతిభ కాలానుగుణంగానే వాళ్ళ ప్రతిభ అనేది బయటకు వస్తుంది. వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది హిడెన్గా, అది సమయం వచ్చినప్పుడే బయటకు వస్తుంది. ఆ విధంగా ఇక్కడ కన్యా రాశి వారికి చాలా బాగుందని చెప్పాలి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, డైరెక్టర్ ఎవరైనా కన్యా రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అండ్ లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, మన బిజినెస్ వాళ్ళకు కూడా చాలా గొప్పగా బిజినెస్ రాణింపజేయగలుగుతారు. ఎక్స్పాన్షన్స్ కూడా చేసే అవకాశం ఉంది. సో ఇన్ని విధాల ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది. సో ఓవరాల్గా ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా చాలా వరకు బాగుంటుంది. వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కూడా బాగుంటుంది. సో ఇది కన్యా రాశి వారికి. దీంతో పాటు అండ్ భోగకారకంగా అయిన శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, భార్యాభర్తల సంబంధం బాగుంటుంది. అండ్ పిల్లలు కావాలనుకునే వారికి కూడా పిల్లలు జరుగుతాయి. ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఎనార్మస్గా ఏంటంటే అన్ని పనులు జరుగుతాయి, బాగానే ఉంటుంది. కాకపోతే స్లో అండ్ స్టడీగానే జరుగుతాయి, బట్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది. సో శని కూడా యోగకారకంగా ఉన్నాడు. అండ్ మాస్ పబ్లిసిటీ అంటే విపరీతంగా మీకు ప్రజాదరణ లభిస్తుంది మా సొసైటీలో, మీ కమ్యూనిటీలో. సో ఈ విధంగా ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా బాగుంటుంది. ఇకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇక భాగస్వామితో మన వ్యాపారాలు ఏదైతే భాగస్వామి వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఎందుకంటే విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదొకటి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఆరోగ్య విషయంలో ఏంటంటే, ఇక ఇదంతా బాగానే ఉంది. కొన్ని సందర్భాల్లో సక్సెస్ను కూడా తట్టుకునే శక్తి ఉండదు. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్తో అన్ని విధాలా బాగుండడం, బిజినెస్ ఎక్స్పాన్షన్ అవ్వడం, దాంట్లో తలెత్తే కొన్ని పనుల వల్ల కొద్దిగా మానసికంగా ఒత్తిడి అనేది గురవుతుంది. సో దీనికి ఇలా ఉంటుంది. ఇకపోతే ఇక జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటంటే జాతి పచ్చ, నీలం. ఈ రెండు రత్నాలు జాతకరీత్యా జాతి పచ్చ, నీలం ఇదంతా 1 క్యారెట్ కానీ అప్ టు 3 క్యారెట్స్ వరకు రెండు కంబైన్డ్గా మెల్లో లాకెట్కి పెట్టుకుంటే వండర్ఫుల్గా ఉంటుంది. ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 12, 14, 19 అనుకూలమైన తేదీలు. అనుకూలించిన తేదీలు ఏంటంటే నాట్ సూటబుల్ డేట్స్ 3, 7, 8, 11, 18 ఇది తేదీలు సూటబుల్ కావు. సో ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఆ రోజు ఏమీ చేయకండి. అనుకూలమైన తేదీలో ఏ పని స్టార్ట్ చేయాలన్నా చేయండి. జాతి రత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇకపోతే పాజిటివ్గా ఏ సమస్యలు ఎక్కడెక్కడ ఎట్లా వస్తున్నాయో అక్కడ మీరు ఎలా ఫేస్ చేయాలన్నది మీరు ఆలోచించుకోవాలి. అది సెల్ఫ్ ప్రొటెక్షన్. ఎప్పుడైనా మనమే మెజారిటీగా చేసుకోవాలి. మన కోసం ఎవరో పూజ చేస్తే కాదండి, మన కోసమే పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరో 100 సార్లు చేశారనుకోండి, మనం ఒక్కసారి చేసుకునేది ఈక్వల్ కాదు. సో మనం ఒక్కసారి చేసుకుందే ఈ హయ్యర్ అవుతుంది. కాబట్టి మీరు ఈ తేదీలను అనుకూలంగా చేసి రత్నాలు పెట్టండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దివ్య డైమండ్స్కి రండి. మాదాపూర్లో హెడ్ ఆఫీస్ ఉంది, నో హాలిడే అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఇకపోతే దివ్య డైమండ్స్ ఫ్రమ్ ది బిగినింగ్ నుండి బేగంపేటలో ఉంది. ఇప్పుడు అది బ్రాంచ్ ఆఫీస్గా చేసాం, ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది. అక్కడ కన్వీనియన్స్ వల్ల ఇక్కడ మాదాపూర్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు దివ్య డైమండ్స్ బేగంపేటలో కూడా ఉంది. అది ఒక బ్రాంచ్ లాగా చిన్నగా చేసాం. అదే మా కుకట్పల్లిలో కూడా బ్రాంచ్ ఆఫీస్, మాదాపూర్ హెడ్ ఆఫీస్. టెస్టింగు, రత్నాల టెస్టింగు, మీకు ఏ సైజ్ ఏ క్వాలిటీ లోయెస్ట్ కావాలన్నా హైయెస్ట్ కావాలన్నా మాదాపూర్లో మీకు సర్వ్ అవుతుంది. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. ఎందుకంటే ఒక్కసారి వచ్చి మీరు మిగతా ఏ బ్రాంచ్ నుండైనా రత్నాలు తీసుకోవచ్చు. కాకపోతే ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజిస్ట్ ఉంటారు, రత్నాలు ఉంటాయి. ఇంకా మెజారిటీగా సూపీరియర్ క్వాలిటీసు ఇలాంటివి కావాలంటే మీరు మాదాపూర్కి వస్తే బెటర్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు రత్నాల విషయాలు ధరించి మీరు నిజంగా జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ శాస్త్రాన్ని ఎవరూ తయారు చేయలే. మనకు వేదాల నుండే మనకు జ్యోతిశాస్త్రం అవైలబిలిటీ ఉంది. ఇది మర్చిపోవద్దు. నో బడీ క్రియేటెడ్. కాబట్టి మనం రత్నధారణ ఆధారంగా మన జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంది క్లియర్ కట్గా. నేను ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్నా. సో కాబట్టి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్.